అందరికీ నమస్కారం. మా ఛానెల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో మీరు మిస్ చేయకూడని ముఖ్యమైన నవీకరణలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది సీనియర్ సిటిజన్ల భవిష్యత్తును మార్చగలవు. 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులకు మద్దతు ఇవ్వడానికి మరియు గౌరవించడానికి భారత ప్రభుత్వం 2025లో సీనియర్ సిటిజన్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ చొరవ సీనియర్ సిటిజన్లకు వివిధ సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు మరియు ప్రాధాన్యత సేవలను సులభంగా అందించడం, వారు గౌరవంగా మరియు సౌకర్యంగా జీవించేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. సీనియర్ సిటిజన్ కార్డ్ హోల్డర్ వయస్సు మరియు అనేక ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హతను నిర్ధారించే అధికారిక గుర్తింపు పత్రంగా పనిచేస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు లేదా అధీకృత ఏజెన్సీల ద్వారా జారీ చేయబడుతుంది మరియు సీనియర్ సిటిజన్లు వారి అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక హక్కులను పొందడంలో సహాయపడుతుంది. ఈ కార్డు యొక్క ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి ఉచిత మరియు రాయితీ ప్రయాణం. జూన్ 15, 2025 నుండి భారతదేశం అంతటా రైళ్లు, దేశీయ విమానాలు, ప్రభుత్వ బస్సులు మరియు మెట్రో సేవలలో సీనియర్ సిటిజన్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ చొరవ వృద్ధులలో చలనశీలత మరియు సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది, ప్రయాణాన్ని మరింత సరసమైనది మరియు సౌకర్యవంతంగా చేస్తుంది. సీనియర్ సిటిజన్ కార్డ్ గణనీయమైన ప్రయోజనాలను అందించే మరో కీలకమైన రంగం ఆరోగ్య సంరక్షణ. కార్డుదారులు ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచిత లేదా సబ్సిడీ చికిత్స మరియు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రులలో డిస్కౌంట్లను పొందుతారు. వారు ప్రాధాన్యత సంప్రదింపులు, ప్రత్యేకమైన వృద్ధాప్య వార్డులకు ప్రాప్యత మరియు రాయితీ మందులను కూడా పొందుతారు. వారి మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరుస్తారు. ఆరోగ్య సంరక్షణ మరియు ప్రయాణంతో పాటు కార్డు వివిధ ప్రజాసేవలలో ప్రాధాన్యత, ప్రాప్యతను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ప్రత్యేక కౌంటర్లను ఉపయోగించుకోవచ్చు మరియు బ్యాంకులు, ఆస్పత్రులు మరియు ప్రభుత్వ కార్యాలయాలలో వేగవంతమైన సేవను పొందవచ్చు, వేచి ఉండే సమయాన్ని తగ్గించవచ్చు మరియు అవసరమైన సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావచ్చు. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం. సీనియర్ సిటిజన్లు స్థిర మరియు పునరావృత డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు, పెరిగిన ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితులు, 60 నుండి 80 సంవత్సరాల వయసుగలవారికి 3 లక్షల రూపాయల వరకు మరియు 80 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల రూపాయల వరకు, తగ్గిన టీడీఎస్ రేట్లు మరియు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టీటీబీ కింద ప్రత్యేక ఉపశమనాలను పొందుతారు. ఈ చర్యలు సీనియర్లు తమ ఆర్థిక నిర్వహణకు మరింత సమర్థవంతంగా సహాయపడతాయి. ఈ కార్డు ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం, ప్రధానమంత్రి వయోశ్రీ యోజన మరియు ఆరోగ్య బీమా కోసం ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ వంటి సామాజిక సంక్షేమం మరియు పెన్షన్ పథకాలను కూడా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ క్రమబద్ధీకరణ సీనియర్ సిటిజన్లు సకాలంలో ఆర్థిక సహాయం మరియు ఆరోగ్య సంరక్షణ కవరేజీని పొందేలా చేస్తుంది. సీనియర్ సిటిజన్ కార్డ్ ద్వారా చట్టపరమైన మరియు సామాజిక మద్దతు సేవలు కూడా మెరుగుపరచబడ్డాయి. సీనియర్లు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు మరియు అత్యవసర సహాయం కోసం ఎల్డర్లైన్ 14567 వంటి ప్రత్యేక హెల్ప్లైన్లను యాక్సెస్ చేయవచ్చు. వారి భద్రత మరియు హక్కులు రక్షించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. ఇంకా ఈ కార్డు మ్యూజియంలు, పార్కులు, సాంస్కృతిక ఉత్సవాలు మరియు ప్రజా గ్రంథాలయాలకు ప్రవేశం వంటి వినోద కార్యకలాపాలపై డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ ప్రయోజనాలు సీనియర్లు చురుకుగా ఉండటానికి మరియు సమాజ జీవితంలో నిమగ్నమే ఉండటానికి, మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించడానికి ప్రోత్సహిస్తాయి. సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అర్హత కలిగిన వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్స్ ద్వారా లేదా స్థానిక సచివాలయాలలో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలలో వయస్సు రుజువు, ఆధార్ లేదా ఓటరు ఐడి వంటివి, చిరునామా రుజువు, పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ మరియు ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ ఉన్నాయి. మార్చి 2025 నాటికి
రెండు తెలుగు రాష్ట్రాలలోని అనేక జిల్లాలకు వేల సంఖ్యలో దరఖాస్తులు ఆఫ్లైన్లో స్వీకరించబడ్డాయి. ధృవీకరణ తర్వాత వేల సంఖ్యలో కార్డులు జారీ చేయబడ్డాయి. ఏప్రిల్ 2025 నుండి దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. ఇది సీనియర్లు ఇంటి నుండి దరఖాస్తు చేసుకోవడం సులభతరం చేసింది. ముగింపులో సీనియర్ సిటిజన్ కార్డ్ 2025 భారతదేశంలోని వృద్ధుల జనాభాను సాధికారపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక ప్రయోజనాలు, ప్రయాణ రాయితీలు మరియు సామాజిక మద్దతును సులభంగా పొందడం ద్వారా ఈ చొరవ సీనియర్ సిటిజన్లు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన మరియు మరింత స్వతంత్ర జీవితాలను గడపడానికి సహాయపడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మరిన్ని నవీకరణల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.